Drama Company Social Media vs TV War. ఈ వార్ లో మేము ఇండివిజువల్ గా కాదు కలిసి ఒక పర్ఫార్మెన్స్ మా ఆడియన్స్ కోసం స్పెషల్ గా చేస్తాము అంటూ కలిసి ఒక పర్ఫార్మెన్స్ మీకోసం రెడీగా ఉంది. సో ఆర్ యు గైస్ రెడీ టు? సో లెట్స్ వెల్కమ్ దెం. నువ్వంటే నాకిష్టం ఈ నిమిషం గుర్తించా సత్యం చలిపరదా ఇక నిలవదుగా తెలుసు కదా తెలిసిందే అడగాల అడగందే అనవేళ చెవిలో ఇలా చెబితే చాలా నిజం నువ్వంటే నాకిష్టం ఈ నిమిషం గుర్తించా సత్యం కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే లాటుగా సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే లేటుగా ఇంతంతాన్ని చూసానే అనిపిస్తుందే నా మనసే నీ వైపు వస్తుందే ఇదేదో బాగుందే చలి ఇదే నా ప్రేమంటే మరి ఇదేదో సరదాగుందే ఆశలు రేపెడుతుంటే నాకెంతో సరదాగుందే నిన్న అల్లాడిస్తే నాకెంతో సరదాగుందే అందంగా నోరూరిస్తే నాకెంతో సరదాగుందే నీ కష్టం చూస్తూ అందం అయ్యయ్యో అనుకుంటూనే ఇలాగే ఇంకాసేపట్టుందే ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరే ఇది వరకిటువైపుగా రాలేదుగా నా కల చేజారినదేమిటో తెలిసిందిగా ఈ వేళ చిమ్మ చీకటి నిన్నలో దాగింది నా వెన్నెల మరు జన్మము పొందేలా సరికొత్తగా పుట్టానే మరలా దేవత ఓ దేవత నా మనసునే మార్చావే ప్రేమతో నీ ప్రేమతో నన్ను మనిషిగా మలిచావే నా నిన్నలనే మరిపించేలా
పర్ఫార్మెన్స్ ని ఇంత క్యూట్ గా కొరియోగ్రాఫ్ చేసిన అశోక్ మాస్టర్ ఎక్కడా? ఇంద్రజ గారు ఎలా అనిపించింది క్యూట్ పర్ఫార్మెన్స్? ఈ రోజు మీరు ఎన్నుకున్న పాటలు నాకు చాలా చాలా నచ్చాయి. ఆల్ మై ఫేవరెట్ అన్నమాట. అండ్ రితీష్ గారు, ప్రియా గారు క్యూట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. నన్ను ఇక్కడ అక్షిత్ అండ్ సిరి మీరు యూట్యూబ్ సెన్సేషన్ అసలు కంప్లీట్ గా. అలా మీరు వచ్చి ఇక్కడ శ్రీదేవి డ్రామా కంపెనీలో పర్ఫార్మ్ చేయడం, ఇంకా చాలా మంది ఆడియన్స్ కి మీరు రీచ్ అవుతారు. వీఆర్ సో హ్యాపీ టు వెల్కమ్ యూ హియర్. అండ్ దెన్ కమల్ అలా అలంకృత చాలా బాగా చేశారా. కమల్, యూ హ్యావ్ అ స్టైల్. అందరూ కూడా ఈ రోజు ఈ పర్ఫార్మెన్స్ అయితే అద్దరగొట్టేశారు. సూపర్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. అండ్ ఫైనల్లీ ఆది గారు. 3 పేర్స్ చాలా బాగా చేశారు. నాకు రితేష్ బ్రదర్ డాన్స్ అంటే చాలా ఇష్టం. ఈ రోజు కూడా అంతే బాగా చేశాడు. అలాగే మనోడు, నేను బ్రేకప్ సాంగ్లు ఎక్కువ చూశాను మనోడివి, కానీ ఈ రోజు ఇదేదో బాగుందే చెలి అని బాగా చేశాడు. వెరైటీ. మనోడు వస్తే అది చేస్తాడేమో ఫీల్ అవుదాం అనుకున్నా. చాలా బాగుంది. ఇద్దరే డాన్స్ అదిరిపోయింది. థ్యాంక్ యూ అశోక్ మాస్టర్ ఆల్ ద బెస్ట్. మౌలి అండ్ శివాని మా టీం వాళ్ళే బాగా చేశారు. ఓకే, బోత్ ద టీమ్స్ వర్ వెరీ నైస్. అసలు ఎనర్జీ వైజ్ కానివ్వండి, కోఆర్డినేషన్ వైజ్ కానివ్వండి. మీరేంటి ఇంద్రజ గారి టీం అయిపోయారు? లేదు అందరూ అసలు ముగ్గురు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. టీవీ వర్సెస్ యూట్యూబ్ వార్ ని ఇంకాస్త వార్ఫుల్ గా కాదు, జాయ్ఫుల్ గా చేయడానికి వచ్చేస్తున్నారు లిటిల్ హార్ట్స్ మూవీ టీమ్. మన రాజా గాడికి ఈ రోజా దొరుకునా, సైకిల్ బెల్ కి ఎవరైనా జరుగునా, లోకల్ సాంగ్ కి ఆస్కారే అందునా, ఐపీఎల్ లో ఆర్సీబీ నెగ్గునా. అయ్యో ఏంటి, నాకు పిఆర్ టీం వాళ్ళు 2 యాక్టర్స్ ఒక డైరెక్టర్ గారు వస్తున్నారని చెప్పారు. ఇక్కడేంటి 3 యాక్టర్లు వచ్చారు? మాకు మధ్యలో ఉన్నది యాంకర్ అని చెప్పారు. ఎవడంటే ఇంకా పెద్ద యాక్టర్ లా ఉంది. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. బట్ రియలీ నైస్ అండి. ఇలాంటి ఒక ఎనర్జెటిక్ డైరెక్టర్ ఉంటే అసలు సినిమాలో కూడా ఏం మాత్రం ఎనర్జీ తగ్గేదేలే. బట్ వండర్ఫుల్ హ్యావింగ్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ లిటిల్ హార్ట్స్ హియర్. ఈటీవీ విన్ యాప్ ద్వారా ఫస్ట్ టైం థియేట్రికల్ రిలీజ్ జరుగుతుంది ఈ సినిమాది. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఈటీవీ విన్ యాప్ అండ్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ లిటిల్ హార్ట్స్. So first and foremost, let's start with the pretty lady. So Little Hearts నుంచి మా ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు? ఇట్స్ అ ఫుల్లీ ఫన్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అండి. మీరు ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీతో అందరితో కలిసి చూడొచ్చు. కంప్లీట్లీ నవ్వుకుంటారు, ఫుల్ ఎంటర్టైన్ అవుతారు అండ్ ఖచ్చితంగా మళ్ళీ చూడాలనిపిస్తుంది. వండర్ఫుల్. మౌలి, ఈటీవీ నుంచి వచ్చిన 90s ఎలా అయితే అంత ఇమ్మెన్స్ రెస్పాన్స్ వచ్చిందో అంతే హార్ట్ వార్మింగ్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే ఫన్ ఫిల్మ్ ఇది లిటిల్ హార్ట్స్. తప్పకుండా మీరు September 12 థియేటర్ కి వచ్చి చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అండ్ నౌ ఫైనల్ వర్డ్స్ ఓవర్ టు యూ, కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ గారు. సినిమా చాలా బాగుంటదండి, చూడండి మీ ఫ్యామిలీతో వచ్చి. మీ పెట్టిన టికెట్ కి పక్కా వర్త్ ఉంటది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆఫ్ కోర్స్ ప్రమోషన్స్ అనేది చిన్న విషయం కాదు, చాలా టెన్షన్ ఉంటది సినిమా రిలీజ్ ముందు. అన్ని చోట్ల వెళ్ళాలి సినిమాని ప్రమోట్ చేయడానికి. సో ఖచ్చితంగా ఆర్ బెస్ట్ విషెస్ ఫ్రమ్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఇస్ విత్ యూ. అండ్ ఇప్పుడు బ్యూటిఫుల్ గా మీకు హార్ట్ టచింగ్ గా ఇప్పుడు మా ఇంద్రజ గారు బెస్ట్ విషెస్ ఇస్తారు. మ్యామ్, వెరీ గ్లాడ్ టు సీ యంగ్ బ్లడ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ బికాస్ దే గెట్ న్యూ ఐడియాస్, దే ఫెచ్ వెరీ న్యూ కాన్సెప్ట్స్ అండ్ కంటెంట్స్. సో వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ అండి. అండ్ విషింగ్ సాయి మాతండ గారు వెరీ రాకింగ్ సక్సెస్. అండ్ మౌలి, వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. జనరల్ గా ఏంటంటే మూవీస్ OTTs కి వస్తాయి. ఇక్కడ ఒక OTT ప్లాట్ఫామ్ నుంచి థియేట్రికల్ రిలీజ్ కి వెళ్లే మూవీలో మీరు ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ విషింగ్ ఆల్ గుడ్ లక్. And Shivani, may you have a bright future. God bless. You're looking like a butta bomma. You look so lovely. Thank you so much. And wishing the entire cast and crew a very big success. Thank you ఇంద్రజ గారు. మరి ఇటువైపు ఆది గారు. ఆల్రెడీ సోషల్ మీడియాలో మౌలి బ్రదర్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మనోడు చేసి అప్పుడు మీమ్స్ కానీ లేకపోతే మనోడు చేసిన వీడియోలు అంటే కరెంట్ సిచ్యువేషన్స్ మీద మనోడు చాలా వీడియోలు చేశాడు అన్నమాట. అవన్నీ కూడా చాలా ఫేమస్. ఇప్పుడు ఆ స్టేజ్ నుంచి మనోడు 2 వెబ్ సిరీస్లు చేసి అందులో మంచి పేరు తెచ్చుకొని మళ్ళీ ఇప్పుడు మూవీలో హీరోగా చేస్తున్నాడంటే నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఆల్ ద బెస్ట్ తమ్ముడు. నీకు ఖచ్చితంగా మూవీ పరంగా కూడా నువ్వు సక్సెస్ అవుతావు.
అలాగే ఆ అమ్మాయి నాకు అంబాజీపేటలో ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నీకు కూడా ఆల్ ద బెస్ట్ మా. థాంక్యూ అతి గారు. సూపర్ సక్సెస్ అవ్వాలి. అలాగే బ్రదర్ లిటిల్ హార్ట్స్ ఏ ఆ పోస్టర్ వచ్చినా మొన్న మీరు ఏదో చిన్న ఈవెంట్ కూడా చేశారు, అవన్నీ కూడా చాలా అందరికీ హైప్ తెచ్చినాయి. కంపల్సరీగా ఈ సినిమా మీకు కూడా బెస్ట్ డెబ్యూ అవుద్దని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆది గారు. సో లిటిల్ హార్ట్స్ టీమ్, అసలు ఇక్కడ జరుగుతున్న హాట్ టాపిక్ ఏంటో మీకు ఐడియా ఉందా లేదా? ఓకే సరే, సో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏంటంటే ఇటువైపు వచ్చి టీవీ వాళ్ళు అండ్ ఇటువైపు వచ్చి సోషల్ మీడియా వాళ్ళు అసలు మేము గొప్ప అని వీళ్ళు కొట్లాడుకుంటున్నారు. అది మ్యాటర్. కానీ ఎవరు గొప్ప అనేది ఎలా డిసైడ్ చేయాలి మాకు అర్థం కావట్లేదు. కానీ మాకు ఒక జనరల్ ఫార్మాట్ ఉంటది, అది ఎంటర్టైన్మెంట్. అది ఎలాగో మేము ఫాలో అవుతాము, కానీ మీ హెల్ప్ కూడా మాకు కావాలి. అండ్ మీరు పార్షియాలిటీ చూపించుకోండి, ఎందుకంటే మీరు సోషల్ మీడియా వైపు నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేస్తాం, అది మేము ఒప్పుకో. అయితే ఒక పని చేద్దాం రష్మి గారు, డైరెక్టర్ గారేమో ఇటు టీవీ వైపు ఉంటారు, వాళ్ళిద్దరు ఏమో ఇటు సోషల్ మీడియా వైపు ఉంటారు. డైరెక్టర్ గారు టీవీ వైపు అండ్ ద కాస్ట్ అటువైపు. డైరెక్టర్ గారు టీవీ వైపు అనగానే అటు చూశారు, అసలు నేను వీళ్ళని ఎవరిని టీవీలో చూడలేదు అన్నట్టు చూశాడు.